ఇప్పుడు జగన్‌ది జరిగిందా 10 ఏళ్లుగా 11 ఏళ్లుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఆయన మీద ఏమన్నా కేసు ముందుకెళ్ళిందా? ఎందుకెళ్ళలేదు? మరి ఒక ఆర్థిక నేరం చేసినాడు అని ఆరోపిస్తున్న జగన్ మీద 11 ఏళ్లుగా ఎందుకు ప్రూవ్ అవ్వట్లేదు? అంటే వీళ్ళేందంటే కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి మాత్రమే ట్రై చేస్తారు గానీ, నిజంగా దాన్ని ప్రూవ్ చేయాలని ఎవరు అనుకోరు. హ్మ్. ఎందుకంటే రేపొద్దున వాడొచ్చి మళ్ళీ మనకు ప్రూవ్ చేస్తే మనం జైలుకెళ్ళాలి కదా! అవినీతి అనేది అందరూ చేస్తారు. అసలు అవినీతి, కరప్షన్ లేకుండా డెవలప్‌మెంట్ వరల్డ్ వైడ్‌గా లేదిక్కడ. ఇప్పుడు అమెరికా అంతా కూడా విపరీతంగా ఒక ఇష్యూ బర్నింగ్ టాపిక్ ఏందంటే ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో ఆహ్, కాపీరైట్ ఉల్లంఘన జరుగుతుందని విజిల్ బ్లోయర్ సుచీర్ బాలాజీ అనే ఒక వ్యక్తి అక్కడ మాట్లాడాడు. ఓకే. అతను మిస్టీరియస్‌గా మొన్న నవంబర్ 26 తేదీ చనిపోయాడు. హ్మ్. అతను చంపేశారు ఎవరు అని వాళ్ళ అమ్మ, నాన్న ఆరోపిస్తున్నారు. హ్మ్. ఆ పెద్ద కంపెనీలు కలిసి చంపేశాయని. సో, అది కూడా కరప్షనే గదా! అంటే వాళ్ళు కరప్ట్ ప్రాక్టీసెస్ చేస్తుంటే ఇతను బయట పెట్టాడని, ఇతను చంపేశారని. హ్మ్. ఇది కదా ఆరోపణ. సో, ప్రపంచవ్యాప్తంగా ఈ ఇది డెవలప్‌మెంట్‌కి, కరప్షన్‌కి అవినాభావ సంబంధం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో కరప్షన్ లేకపోతే డెవలప్‌మెంట్ లేదని ఆ మధ్య ఒక ఫిమేల్ సోషియాలజిస్టు డీటెయిల్‌గా నిరూపించింది. హ్మ్. డెవలప్‌మెంట్ ఉండాలంటే కరప్షన్ ఉండాలనేది ఆమె చెప్పింది. కరప్షన్ లేకపోతే డెవలప్‌మెంట్ ఉండదు అనేది ఆమె చెప్పింది. ఓకే. అలాగా ఆహ్, కరప్షన్ లేకుండా ఉండదు. కాకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్ళు తీసుకున్నారా? ఆయన రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడా లేదా అనేది ఎవడు కూడా నిరూపించలేడు. ఆరోపించడం మాత్రమే. కేటీఆర్ ఆరోపించాడు. హ్మ్. దానికి దిల్ రాజు సమాధానం ఇచ్చాడు. మీరు ఇలాంటి ఆరోపణలు చేయకండి. అక్కడ ఏమీ లేదు. సుహృద్భావ వాతావరణంలో జరిగింది. 50 మంది దాకా మేము వెళ్లి కలిసాము. మా ఇష్యూస్ ఆయనకి చెప్పాము. ఆయన కొన్ని ప్రతిపాదనలు చేశారు. దానికి అనుగుణంగా మేము పనిచేస్తున్నాం తప్ప, మీరు పొలిటికల్‌గా ఈ ఇష్యూని ఉపయోగించుకొని చేయొద్దని. అది కూడా వాస్తవమే దిల్ రాజు చెప్పింది. ఎందుకంటే ఇచ్చారా లేదా కేటీఆర్ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా? హ్మ్. ఆరోపణలు మాత్రమే. సెటిల్మెంట్ అయిపోయింది అన్న ఆరోపణలు మాత్రమే. ఇంకొక రకంగా కూడా జరగచ్చు కదా! ఒక రేవంత్ రెడ్డి హర్ట్ అయ్యి ఉన్నాడు సినిమా ఇండస్ట్రీ పట్ల. వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, వ్యక్తిగతంగా పట్టించుకోలేదు, ప్రభుత్వ పరంగా పట్టించుకోలేదని. దాంతో వీళ్ళెళ్ళి అందరికీ ఆయనకి సెలవులు కప్పారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇగో సాటిస్ఫై అయ్యుండొచ్చు. నన్నిప్పుడు గుర్తించారు కనీసం వచ్చారని. హ్మ్. రెండవది గవర్నమెంట్ పరంగా కూడా ఈయన చెప్పిన ప్రపోజల్స్‌కంతా కూడా ఇండస్ట్రీ ఓకే చేసింది. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేస్తామన్నారు. ఇతర సామాజిక అంశాల మీద మేము ముందుకొస్తామన్నారు. ఆల్రెడీ మన ప్రభాసు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ పేరుతో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. అవును. సో, అలాగా ప్రభుత్వపరమైన విధానాలకి సినిమా ఇండస్ట్రీ మద్దతు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది జరిగింది. కాబట్టి ఆయన వదిలేసి ఉండొచ్చు. అంత మాత్రం డబ్బులు తీసుకున్నాడని ఎలా ఆరోపిస్తాం? ఈ 2 అయితే మనకు బయటకు కనిపిస్తున్నాయి. హ్మ్. కాబట్టి ఇక్కడ రాజకీయాలకి ప్రతిదీ వాడుకుంటారు కాబట్టి, దిల్ రాజు మాట్లాడడంలో తప్పేం నాకు కనిపించలేదు. రాజకీయాలకు మీరు ఆపండి. దే ఒక రకంగా అది కూడా వాస్తవమే కదా! రాజకీయాలకు వీళ్ళు వాడుకోవడం వల్ల అక్కడ అల్లు అర్జున్‌ని వైసీపీ వాడుకోవడం, ఇక్కడ బీఆర్ఎస్ ప్రధానంగా వాడుకోవడం, దీనివల్ల కూడా ఫ్లేరప్ ఎక్కువైంది. ఓకే. నిజానికి వైసీపీ సైలెంట్‌గా ఉంటే అల్లు అర్జున్‌కి అసలు ఈ స్థాయిలో ఇబ్బంది వచ్చేది కాదు. హ్మ్. వాళ్ళు అక్కడ ఎక్కువయ్యేసరికి అవతల నుంచి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు రంగంలోకి దిగాల్సొచ్చింది. లేకపోతే వాళ్ళు సైలెంట్‌గా ఉంటే ఇంత ఇది కాదు. కనీసం అల్లు అర్జున్ అన్న స్టేట్మెంట్ ఇచ్చునుంటే ఇంత జరిగేది కాదు. హ్మ్. అరే బాబు! నాకు వైసీపీకి సంబంధం లేదు. వాళ్ళు నన్ను వాడుకోవడానికి ఖండిస్తున్నానని గాని ఈయన ఇచ్చుంటే అదేమి వచ్చుండేది. ఇతను సైలెంట్‌గా ఉన్నాడు. సైలెంట్‌గా ఉండడం అంటే మీ అంగీకారమే కదా! మౌనం అర్ధాంగీకారం అనేసి హ్మ్. సామెత ఉంది. అలాగే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే తప్పు. జూనియర్ ఎన్టీఆర్‌ని వైసీపీ వాడుకుంటున్నప్పుడు ఎప్పుడు ఆయన ఖండించలేదు. సో, ఈ ప్రాబ్లమ్స్ జరిగాయి. అందుకని ఈయన క్లియర్‌గా మాట్లాడాడు. రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీని వాడుకోకండి. కేటీఆర్‌ని ఒక సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ హ్మ్. ఓపెన్‌గా వ్యతిరేకించడం ఫస్ట్ టైమ్ ఈ మధ్య అవును. కాలంలో. ఎందుకంటే మామూలుగా 'దిల్ రాజు' జనరల్‌గా ఆయన వివాదాల్లోకి ఎళ్ళకుండా ఉండే వ్యక్తి. అందరితో ఉంటాడు. ఆయన బేసిక్‌గా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉంటాడు తప్ప ఆయన పొలిటీషియన్‌గానో లేకపోతే ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం అవన్నీ చేయడు 'దిల్ రాజు' సినిమా ఇండస్ట్రీలో కూడా. ఆయన కొన్ని పద్ధతుల ద్వారా ఆయన పైకొచ్చాడు తప్ప ఆయన వివాదాస్పదంగా మారడం లేకపోతే ఒక పొలిటికల్ పార్టీకి యాంటీగా ఉండి ఇంకొక పొలిటికల్ పార్టీ తరపున ఉండడం అనేది చేయలేదు ఇప్పటిదాకా. కానీ ఫస్ట్ టైం ఆయన కేటీఆర్‌కి యాంటీగా ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని నేపథ్యం ఏందంటే కేటీఆర్
ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డితో ఒక చీకటి ఒప్పందం చేసుకునింది. ఆయనకి డబ్బులు ఇచ్చి వీళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు. దానివల్లనే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏమి మాట్లాడడం లేదు రేవంత్ రెడ్డి. సో సెటిల్మెంట్ జరిగిపోయింది అనేది ఆయన మాట్లాడాడు. ఆయనే కాదు, చాలామందికి ఇదే అభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ సెటిల్మెంట్ జరిగిందంట కదా అని బయట మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నారు. ఇలాగ ఏం సార్ అల్లు అర్జున్ సెటిల్మెంట్ అయిపోయిందంట కదా, 50 కోట్లు ఇచ్చారంట కదా, 100 కోట్లు ఇచ్చారంట కదా, రెమ్యునరేషన్ అంతా ఇచ్చేసాడంట కదా, ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు కలిసారో కలిసిన తర్వాత ఇంకా అల్లు అర్జున్ విషయం మీద కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం మానేశారు. దీనివల్ల దీంట్లో జరిగిందేమని ఇప్పుడు ఏంటంటే ఎలా అయిపోయిందంటే సమాజం కూడా ఎవరు కూడా డబ్బులు తీసుకొని నిజాయితీ ఉంటే కూడా ఎవరు నమ్మట్లేదు. నిజాయితీ ఏముంటుందిలేండి, డబ్బులు తీసుకుంటారనేది అందరూ అనుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ బీజేపీ ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి కలెక్షన్ కింగ్ అని, తర్వాత ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడని, ఈవెన్ మోడీ అన్నాడు కదా ఆర్ ట్యాక్స్ అని. సో ఇది ఆరోపిస్తున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ మీద కూడా రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆరోపణలు చేశాడు. మామూలుగా పొలిటికల్ కరప్షన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పార్టీ లెవెల్ కరప్షన్, అంటే పార్టీ ఫండ్స్, పార్టీకి డబ్బులు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే 1000 కోట్లు ఒక లోక్సభ ఎన్నికల్లోనే 60,000 నుంచి 80,000 కోట్లు ఖర్చు అవుతుంది. పొలిటికల్ పార్టీలు మనం చూస్తున్నాం. పొలిటికల్ పార్టీలు క్యాండిడేట్లకి దాదాపు ఒక మినిమం ఒక ఎలక్షన్లో ఒక స్టేట్లో 2,000 నుంచి 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి పార్టీలు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫండ్? ఆ పార్టీకి ప్రజల నుంచి కలెక్ట్ చేసేదో కార్యకర్తల నుంచి కలెక్ట్ చేసి సరిపోదు కదా. అందుకని ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఈ పార్టీలకు ఫండ్ ఇస్తాయి. వాళ్ళు ఎందుకు పండిస్తారంటే వాళ్ళ కంపెనీలు వాళ్ళ వ్యాపారాలకి ప్రభుత్వం చౌక ధరలో భూమి ఇచ్చేయడం, లీజుకి ఇచ్చేసేయడం, వాళ్ళకి అనేక సౌకర్యాలు కలిగించడం, వాళ్ళ చేసే అక్రమాలు లేకపోతే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలని చూడనట్టు వెళ్ళడం, ఇట్లాంటివి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇచ్చేయడం తక్కువ దీనికి, ఇవన్నీ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఫండ్ ఇస్తారు. ఇది ఒక రకమైన కరప్షన్. రెండవ రకమైన కరప్షన్ ఇండివిజువల్ కరప్షన్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, అది రాజకీయ నాయకులు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళు వ్యక్తిగత స్థాయిలో కరప్షన్ అనేది జరుగుతుంది. ఇది అంటే పై స్థాయి కరప్షను ఈ 2 రకాలుగా ప్రధానంగా ఉంటాయి. సో అది ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఇదే ఆరోపణలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశాడు, అట్లాగే అక్కడ కూడా చంద్రబాబు జగన్ మీద గతంలో ఆరోపణలు చేశారు, ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఆరోపణలు చేసిన వాళ్ళు దాన్ని ఏమన్నా ప్రూవ్ చేస్తారా అంటే మళ్ళీ ఏమి చేయరు. వాళ్ళు ఆరోపణలు చేస్తారు, వచ్చిన కేసులు పెడతారు, కమిషన్లు జరుగుతాయి, కోర్టులు జరుగుతుంటాయి. ఏం ప్రూవ్ అయ్యి జైలుకి పోయేదని వెరీ వెరీ రేర్ కేసులు.